నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, హ్మ్. తల్లిదండ్రులు హ్మ్. ఇవాళ రేపు పిల్లలకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇచ్చేయాలి. వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్‌లో ఉండాలి. ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి నో అనేది ఉందన్న విషయం కూడా తెలియకూడదు అనే రేంజ్‌లో ఆలోచించుకొని పగలు, రాత్రి చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ కష్టపడుతున్నారు డబ్బు కోసం. పిల్లలకి కంఫర్ట్స్ ఇవ్వాలనేసి. కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయటంలో మాత్రం పూర్తిగా తగ్గిపోయింది కదా! రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇలా పరుగులు పెట్టటము కరెక్టేనేమో ఒక్కసారి ఆలోచిస్తే. అందుకని వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవటము కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచిస్తే. ఎలా బ్యాలెన్స్ చేయాలమ్మా? చాలా కష్టమైనటువంటి విషయమే. ప్రయారిటీ దేనికిస్తాము? అంటే ప్రాధాన్యత అంశాలు అని మనకి చెప్తూ ఉంటారు. అవునవును. దేనికి ప్రయారిటీ ఇస్తాము అన్న దాన్ని బట్టి ఉంటుందమ్మా. కొంతమందికి ఏమిటంటే, మేము 10 మంది మధ్య పెరిగాము. మాకెక్కువ సుఖాలు లేవు. కష్టపడ్డాము. కనుక మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అని తాపత్రయపడతారు. అవును. దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకి కష్టం తెలీదు. అస్సలు. కష్టం తెలియకపోబట్టి తల్లిదండ్రులు కష్టపడుతుంటే కూడా వాళ్ళు కష్టపడుతున్నారని అనుకోరు వాళ్ళు. వీళ్ళింత కష్టపడి వాళ్ళని వీళ్ళ సొంత సుఖాలు త్యాగం చేసి వీళ్ళకి ఏ భోగాలు ఉండవు, అప్పులు చేసి నానా తిప్పలు పడి మ్, ఎక్కువ సమయాన్ని వెచ్చించి త్వరగా వృద్ధాప్యం వచ్చి రోగాల బారిన పడి అప్పుల పాలై, అంటే అందరూ కాదు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి, ఇన్ని రకాలుగా తాపత్రయపడితే వాళ్ళు సుఖపడడానికి అలవాటు పడ్డ వాళ్ళు గనక ఆ సుఖంలో నుంచి కొద్దిగా కూడా ఇవతలిగరారు. కంఫర్ట్ జోన్ అన్నారే, ఆ! అందులో నుంచి దే డోంట్ డిటర్ ఈవెన్ ఎ సింగిల్ ఇంచ్. చాలా మందిని చూస్తున్నాం కదా. పైగా తాము కష్టపడుతూ కూడా పిల్లల్ని, పాపం మా వాడండి అస్సలు సమయానికి 5 నిమిషాలు ఆలస్యం అయితే ఉండలేడండి భోజనానికి, ఈ ఏసీ లేకపోతే పడుకోలేడండి, నేను ఎండలో వరండాలో పడుకోవచ్చు మిట్ట మధ్యాహ్నం, హ్మ్. నా కొడుకు మాత్రం ఏసీ గదిలో పడుకోవాలి. ఈ రకంగా చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే ఆ కంఫర్ట్స్‌ని బట్టి ఆలోచించుకోవాలంటారా? ఇచ్చే మనం కంఫర్ట్‌ని బట్టి? అట్లా కాదమ్మా, అమ్మా. వాళ్ళ కష్టం కూడా తెలియాలి. యెస్. నువ్వు ఎంజాయ్ చేసేది నీకు ఇస్తున్నా, నేను అనుమానం ఏం లేదు. ఆ! కానీ నేను కష్టపడుతున్నానన్న సంగతి కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఎట్లా అమ్మా? ఏమనుకుంటారు ఇలాంటి పిల్లలు? కన్నావు కదా, యెస్. నీ ఏం బ చేస్తావు? నీ బాధ్యత అని పిల్లలు అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటున్నారు. అనుకుంటారమ్మా. ఆ భావజాలంలో నుంచి తల్లిదండ్రులు బయటపడితే మంచి తరం తయారవుతుంది. వాళ్ళు పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఏమైందంటే వాళ్ళు కొద్దిగా కూడా కష్టాన్ని తట్టుకోలేరు. దానివల్ల ఏమవుతుంది, కుండీలో పెంచినటువంటి మొక్కలాగా ఒక్క పూట నీళ్లు పోయకపోతే వాడిపోతారు. చక్కని ఉదాహరణమ్మా. ఉమ్, చాలా చక్కటి ఉదాహరణ అనమాట. ఉమ్. అంతే కదా, ఫారం కోళ్ళని ఉంటాయి, అవి కూడా అంతే. అంత పెద్ద కోళ్ల ఫామ్ ఉంది. ఒక్కసారి కరెంటు పోయి ఇంట్లో వాళ్ళు ఏదో కారణంగా పట్టించుకోకపోతే తెల్లారేటప్పటికే పోతాయి. ఒక పూట నీళ్లు పెట్టకపోతే చచ్చిపోతాయి. దాణా వేస్తే గాని తినలేవు, వాటంతట వేరుకోలేవు. అదే నాటుకోళ్ళు ఎంత బాగా పెరుగుతాయి అవును కదా. అంచేత పిల్లల్ని కంఫర్ట్ జోన్లో పెంచటం వల్ల వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తున్నాం. మేము చాలా కష్టపడ్డాం. మాకు అసలు ఇలాంటి అవకాశాలు లేవు మొదట మీరు చెప్పినట్లుగా. కానీ మా పిల్లలు కూడా అదే అక్కడి నుంచే ఎందుకు తీసుకురావాలి? వాళ్ళకి కొంచెం కంఫర్ట్స్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇంకా బెటర్ గా వెళ్తారు కదా అని ఆలోచించకూడదా? కొంచెం అని అనుకుంటే పర్వాలేదు, చాలా ఇస్తున్నారు కదా. వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వటానికి చిన్నప్పుడు కష్టపడ్డ మీరు ఇప్పుడు కూడా ఎందుకు కష్టపడాలి? చిన్నప్పుడు ఎట్లా కష్టపడ్డాం అనుకుంటున్నారు, ఇప్పుడన్నా సుఖపడాలి. ఇది బాధ్యత కాదా తల్లిదండ్రులుగా? తల్లిదండ్రులుగా వాళ్ళకి కావాల్సినవన్నీ అందించటం బాధ్యతే. కానీ వాళ్ళని వాళ్ళు కొవ్వొత్తిలాగా కరిగించుకుని చేయాల్సిన పని లేదు కదా. పోని కొన్ని సందర్భాల్లో అంతగాను చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో నేను నీ కోసం ఇంత చేస్తున్నాను అనే సంగతన్నా వాళ్ళకి తెలియచెప్పాలి కదా. మిగిలిన వాళ్ళు ఇంత, అందరూ ఇలా ఇంతవరకే చేస్తారు, నా జీతం ఇంత, నా శక్తి సామర్థ్యాలు ఇంత, అయినా సరే నేను నీకు ఎక్కువ చేస్తున్నాను, నువ్వు దానికి తగినట్టుగా ప్రవర్తించాలి అనే మాట తెలిసేటట్టుగా ప్రవర్తించాలి. వీళ్ళు నోటితో చెప్తే వినరు, ఎవడు చేయమన్నాడు అని అంటారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎక్కడి దాకా పెడతారంటే ఎవరు కనమన్నారు అని అంటారు. చాలా భయంకరం. వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏమిటంటే,
నా కడుపున పుట్టాలని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు నా కడుపున పుట్టాలని నేను అనుకోలేదు. ఎప్పుడు కూడా పుట్టబోయే జీవుడు తను పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. పిల్లలు వీళ్ళు కావాలని తల్లిదండ్రులు అనుకోరు, పిల్లలు కావాలనుకుంటారు, వీడే కావాలని అనుకోరు. ఇంతకన్నా బెటర్ చైల్డ్ కావాలనుకుంటారు కదా. వీడు అల్లరివాడైతే, వీడు చేతకాని వాడైతే, అసమర్థుడైతే, రోగిష్టైతే, తెలివి తక్కువ వాడైతే, దుర్మార్గుడైతే, ఇంతకన్నా మంచి కొడుకుంటే బాగుండు అనుకుంటారు కదా. అన్ని రకాలుగాను బాగున్న కొడుకే కావాలనుకుంటారు, అవును. అందంగా ఉండే కూతురే కావాలనుకుంటారు. మేము అనుకున్నది వేరు. నువ్వు మా కడుపున పుట్టావు కావాలని మమ్మల్ని పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుని. సో అతను వాళ్ళు చూస్ చేసుకుంటారు పిల్లలు, మనం చూస్ కాదు, చేసుకోం. ఇది సత్యం, ఇది సత్యం. జీవుడు తను సెలెక్ట్ చేసుకుంటాడు తను ఎక్కడ పుట్టాలి అనేది. దానికి చాలా కారణాలు ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది వేరే. మొత్తానికి అది నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు గనక నువ్వు అనుభవించాల్సింది ఇంతే అనే సంగతి వాళ్ళు అడిగితే చెప్పగలిగిన సమర్థత మనకు ఉండాలి. తర్వాత కొంచెం ఊహ తెలిసాక, ఏ 10 ఏళ్ళు అలా వచ్చాక కుటుంబ పరిస్థితులు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఇంత జీతం వస్తుంది, దీన్ని నా ఆర్థిక స్తోమత ఎంత ఉంది, మనం ఎలా సర్దుకుందాం, ఏం చెయ్యాలి, దీంతో 4, 5, 10 మంది ఎంతమంది ఉంటే అంతమంది, ఇంతమంది ఎలా సర్దుకుందాం అని బాధ్యత వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తామని కాదు. దే షుడ్ నో. తెలిసి ఉండాలి. వాళ్ళు కూడా చెప్తారు, అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళ సలహాలు తీసుకుందాం, పాటిస్తామా లేదా తర్వాత మాట. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ కుటుంబం నడపడంలో ఉన్న సాధక బాధకాలు తెలిసి అందులో భాగస్వామ్యం తమకు కూడా ఉండాలనే ఆలోచన వస్తుంది. చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది చెయ్యట్లా మనం. అసలు ముందు భార్యాభర్తే కూర్చుని మాట్లాడుకోరు కదా, పిల్లల దాకా ఎందుకు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది ఉంది కదా. అయినా ఇంకొక మాట, ఈ మధ్యనే ఒక ఆర్టికల్ చదివాను నేను. అందులో ఇన్ ఇండియా ఓల్డ్ పీపుల్ డై రిచ్ ఆర్టికల్ వాళ్ళు చెప్పింది. బాగా ఉంటుంది డబ్బు ఉండి చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఏదో పెన్షన్ మరొకటనో తాపత్రయపడో సేకరించుకునో దాచుకునో ఏదో రకంగా పిల్లలు సెటిల్ అయ్యాక ఇంతకు ముందు పీనాసిగా ఉండి అంతా కూడబెట్టడం అలవాటైన వాళ్ళు అదే అలవాటుతో మరి కాస్త సంపాదించుకుని ఏదో చేస్తారు. కానీ వాళ్ళు సుఖపడడం అన్నది లేదు. దానికి కారణం వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద పెట్టడం. కానీ పిల్లలు ఎవ్వరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న ఆస్తుపాస్తులు చూసుకోరు, అక్కర్లేదంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఏ కారణంగానా ఏ రిసెషన్ వచ్చి ఇండియాకు వచ్చినా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయరు. మంగళహారతి పళ్ళెంలో పెట్టి ఇలా ఇస్తే తీసుకుంటారు తప్ప దానికోసం కించిత్తు చెయ్యరు. ఇది వేస్ట్. వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడమనండి. తర్వాత ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ పిల్లల మీద. నా పిల్లలు ఇందాకన్నా అప్పుడు పొందని సుఖాలు ఇప్పుడు పొందాలి అని చెప్పి అంత పెడితే వాళ్ళు ఆల్వేస్ అట్ ద రిసీవింగ్ ఎండ్ దే డోంట్ నో హౌ టు గివ్. దే నెవర్ న్యూ టు గివ్. షేరింగే లేదు వాళ్ళకి. చివరికి వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వరు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది సొంత సుఖం చూసుకోవడం. అంచేత అట్లా పెంచకూడదు. ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళ మీద చేయకూడదు. నువ్వు ఉంటే ఎంత మేము ఉంటాం, నువ్వు లేకపోయినా మేము బతుకుతాం. నువ్వు ఉన్నావా తల్లిదండ్రుల ప్రేమ నీకు దొరుకుతుంది, లేదా యు ఆర్ డివైడ్ ఆఫ్ ఇట్, మాకేం సంబంధం లేదు, నువ్వే కోల్పోతున్నావు అన్నట్టుగా ఉండాలి తప్ప ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆ తర్వాత మనీ కూడా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తారు. వృద్ధాప్యంలో చూస్తారు, ఇప్పుడు మేము చూస్తే తర్వాత చూస్తారు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు. ఈ రోజుల్లో ఎవ్వరు ఎవరిని చూడటం లేదు, చూడాలని అనుకోవడం కూడా తప్పు అసలు. నువ్వు సవ్యంగా ఉండి నీ తల్లిదండ్రులను చూసుకుని ఉంటే తప్పనిసరిగా నిన్ను ఆదర్శంగా తీసుకుని నీ పిల్లలు నిన్ను చూసుకుంటారు. నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూడవా, నీ పిల్లలు నిన్ను చూస్తారని వాళ్ళకి బాగా మేపి పెడతావా? ఎట్లా కుదురుదు? వాళ్ళు నువ్వు మేపింది తింటారు కానీ వాళ్ళు నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూడలేదు అనే సంగతినే వాళ్ళ బుర్రలో ఉండి పెద్దవాళ్ళని చూడక్కర్లేదు అనుకుంటారు కదా. అవును. అందువల్ల అది కాదు పద్ధతి. మొత్తం అంతా బాధ్యతలన్నీ కూడా చిన్నతనం నుంచి చెప్పండి. వాళ్ళ నెత్తిన మోపద్దు, కానీ చెప్పాలి. అప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉండవు. నమస్తే. నమస్తే.